రెడ్డికి వణుకు పుట్టి రైతు బంధు వేస్తున్నాడని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఇన్నాళ్లు బంద్ పెట్టిన రైతు బంధును మళ్లీ వాళ్ళ మొదలుపెట్టాడని, ఇన్నాళ్లు బంద్ పెట్టి ఇప్పుడు ఎందుకు డబ్బులు వేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేయించాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అలీ సాగర్ అని చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం సాగర్ను మల్లన్న సాగర్కు లింకు చేసుకున్నాం. కాళేశ్వరం నీళ్ళొచ్చినట్టు చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాలువను బ్రహ్మాండంగా రిజర్వాయర్గా మార్చుకున్నాం. ఇలా వరద కాలువ గతి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి ఒకసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థమైంది, పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి కాలు ఇరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది మీకు దయచేసి